రేవంత్, నేను ఆమెను రాణిస్తాను, కానీ భద్రత కోసం నేను నీ తుపాకీని పట్టుకున్నాను. అరే గన్నెందుకు తీసా నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అమ్మ ఏం చేయదు, జస్ట్ నీళ్ళు ఇచ్చే తను వెళ్ళిపోతుంది. సరే, మీరు చెప్పినట్లే నేను తలుపు తెరిచి ఆమెకు నీళ్ళిస్తాను. నష్టపోయినందుకు క్షమించండి. దీనికి కారణం ఈ అమ్మాయినా? అవును, ఆమె వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది. ముందు నువ్వు గన్ పక్కన పెట్టేసి ఆ గన్ చూసి తను ఏమనుకుంటుంది అసలు? నేను ఆమెను రాణిస్తాను. నీళ్లు తాగిన తర్వాత దయచేసి వెళ్ళిపోండి. ఏ ఆగాగు, ఆ అమ్మాయి డేంజర్ అయ్యే ఛాన్స్ ఉంది. నువ్వు డోర్ ఓపెన్ చేయొద్దు, నిన్ను చంపేస్తుందేమో. రేవంత్, మన కుక్క దొరికి సంతోషంగా ఉన్నాను. నా మ్యాక్సీ చివరికి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు అసలు? అసాధ్యం అది. ఎన్నో సంవత్సరాల ముందే మిస్ అయింది, ఇప్పుడు ఎలా వస్తుంది? సార్, ఈ అమ్మాయి తన ముఖాన్ని మార్చుకోగలదని ఎవరో నివేదించారు. డోర్ ఓపెన్ చేయొద్దు, ఆ డాగ్ పక్కన తను నించుందేమో. డోర్ ఓపెన్ చేస్తే తను కూడా లోపలికి వచ్చేస్తుంది. లేదు రేవంత్, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను తలుపు తెరుస్తాను. ఆ మహిళ తనను తాను మార్చుకోగలిగితే ఇప్పుడు ఆమె వేరే ముఖంలో ఉండవచ్చు. ఏ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయొద్దు, ప్లీజ్ చెప్పేది విను. నేను తలుపు తీస్తాను, సరేనా? రేవంత్కి చెప్పను.